స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పంచాయతీ వ్యవస్థలో కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ క్రింది వారిలో ఎవరు గ్రామ పంచాయతీ చర్చల్లో లేదా సమావేశాల్లో శాశ్వత ఆహ్వానినిగా పాల్గొనవచ్చును? మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు. ఎంపీటీసీ వచ్చేసి గ్రామ పంచాయతీ చర్చల్లో లేదా సమావేశాల్లో శాశ్వత ఆహ్వానితునిగా పాల్గొవచ్చు. 10,000 నుండి 15,000 వరకు జనాభా కలిగిన గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 17 వార్డులుగా విభజిస్తారండి. 1,500 పైన జనాభా కలిగిన గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? 1,500 పైన జనాభా కలిగిన గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? ఇది 1,500 కాదండి, 15,000 పైన జనాభా కలిగిన గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? సో 15,000 జనాభా కలిగిన గ్రామాన్ని 19 నుండి 21 వార్డులుగా విభజిస్తారు. ఈ క్రింది వారిలో గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొంటూ తీర్మానాలపై ఓటు చేసే అధికారం లేని వారు ఎవరు? సో గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొంటూ తీర్మానాలపై ఓటు చేసే అధికారం లేని వారు కోఆప్టెడ్ సభ్యుడు. ఈ క్రింది వారిలో గ్రామ పంచాయతీ సమావేశాల్లో పాల్గొనే సభ్యులు ఎవరు? సో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు మరియు మండల పరిషత్ కోఆప్టెడ్ సభ్యుడు. గ్రామ పంచాయతీ సమావేశాన్ని సర్పంచ్ ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహించాలి? 30 రోజులు అండి. గ్రామ పంచాయతీ సమావేశాన్ని సర్పంచ్ 30 రోజులకు ఒకసారి నిర్వహించాలి. గ్రామ పంచాయతీ సమావేశం ఎన్ని రోజుల లోపల తిరిగి సమావేశం జరపనచో పంచాయతీ కార్యదర్శి పైన క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. 90 రోజులు. గ్రామ పంచాయతీ సమావేశం జరిగిన 90 రోజుల్లోపు తిరిగి సమావేశం జరపనిచో పంచాయతీ కార్యదర్శి పైన క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. నెక్స్ట్, సర్పంచ్ ఎన్ని రోజుల లోపు తిరిగి సమావేశం అందించడానికి అనుమతి ఇవ్వనిచో పంచాయతీ కార్యదర్శి స్వయంగా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 90 రోజులండి. గ్రామ పంచాయతీ సమావేశాల కోరం మొత్తం సభ్యులను ఎన్నో వంతు సభ్యులుగా నిర్ణయించడం జరిగింది? 1/3 అండి. 1/3. గ్రామ పంచాయతీ సమావేశాల కోరం మొత్తం సభ్యుల్ని 1/3 వంతు సభ్యులుగా నిర్ణయించడం జరిగింది. గ్రామ పంచాయతీ అధిపతిని ఏమని పిలుస్తారు? సర్పంచ్ లేదా అధ్యక్షుడు అంటారండి గ్రామ పంచాయతీ అధిపతిని. నెక్స్ట్, ఈ క్రింది వారిలో గ్రామ పంచాయతీ సమావేశంకు సంబంధించింది ఏది? సో గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ లేదా అతను లేని సమయంలో ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ సమావేశం జరపడానికి కోరం లేకపోయినా సమావేశం నిర్వహించవచ్చు. సర్పంచ్ ఉప సర్పంచ్ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని గ్రామ పంచాయతీ సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు. క్రింది వారిలో ఎవరు పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా ఓటర్ల చేత ఎన్నికవుతారు? సర్పంచ్ అండి. నెక్స్ట్, గ్రామ సర్పంచ్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారు? 5. గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి కనీస వయస్సు ఎన్ని సంవత్సరాలు నిర్ణయించారు? 21. అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడిన సర్పంచ్ను ఎవరు తొలగిస్తారు? జిల్లా కలెక్టర్ అండి. జిల్లా కలెక్టర్ ఒకవేళ అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడిన సర్పంచ్ని జిల్లా కలెక్టర్కి తొలగించే రైట్స్ ఉంటాయి. గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించుటకు వీలు లేనప్పుడు గ్రామ సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించవచ్చు? జిల్లా పంచాయతీ అధికారికి. ఈ కింది వాటిలో గ్రామ సర్పంచ్ ఎప్పుడు తన పదవిని కోల్పోవడం జరుగుతుంది? సో అధికార దుర్వినియోగం మరియు అవినీతికి పాల్పడినప్పుడు. నెక్స్ట్, గ్రామ సభ సమావేశంలో సంవత్సరంలో కనీసం 2 పర్యాయాలు నిర్వహించకపోవడం వలన, గ్రామ పంచాయత్ ఆడిట్ పూర్తి కానప్పుడు. ఈ 3 సందర్భాల్లో సర్పంచ్ తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ పదవి ఖాళీ అయితే ఎన్ని నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది?
సో 4 నెలల లోపు అండి. ఒకవేళ గ్రామ సర్పంచ్ పదవి ఖాళీ అయితే తిరిగి 4 నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందండి. ఉప సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల్లోపు ఉప ఎన్నికను గ్రామ సర్పంచ్ నిర్వహిస్తారు? 30 రోజుల్లో. ఉప సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడితే 30 రోజుల లోపల గ్రామ సర్పంచ్ మళ్ళీ ఉప ఎన్నికను నిర్వహిస్తారండి. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పంచాయతీరాజ్ వ్యవస్థ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.